అలాగే నా పేరు మహేంద్ర బాగట్టు మై ఛానల్ ఇప్పుడు కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బే బేసిక్గా మనోడు కొంచెం రియాక్ట్ అవ్వడం ఆపాడు కదా ఈ ఎంటైర్ సిచ్యువేషన్స్ గురించి. సో మోస్ట్లీ ఇంకా దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉండదేమో అన్నట్టుగా అనుకున్నాను నేనైతే. కాకపోతే మళ్ళీ నేను ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడాడు. ఇక తర్వాత రాయల్ మెక్ రమణ గారు కూడా ఇన్స్టాలో ఒక వీడియో పెట్టారు. సో ఆ తర్వాత ఇంకా ఈ గాంధీ తాత వైజాగ్ గాంధీ తాతది కూడా లైవ్కి తీసుకొని వచ్చారు. ఆ అబ్బాయి ఎందుకు వైజాగ్లో కనబడలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. రాజమండ్రి వెళ్ళిపోయారంట. సో అక్కడ ఉన్నారనమాట. సో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అండ్ తర్వాత ఫాదర్కి ఏమో కొంచెం అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్. సో ఆయనకి ఇబ్బంది. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అండ్ బేసిక్గా ఇక్కడ జరిగినవన్నీ కూడా చాలా వరస్ట్గా అయ్యి వాళ్ళకి ఇంకేం చేయాలో అర్థం కాక రాజమండ్రి వెళ్ళిపోయారంట. అది అందుకు నాకు కనబడలేదు నేను బీచ్కి వెళ్ళి ఎతికితే. సో నేను అన్నీ చూసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే చాలామంది డిఎంలు చేస్తున్నారు. ఇన్స్టా జబర్దస్త్ మైదర్ పేజ్ ఉంటుంది కదా నాది. అంటే చాలామంది డిఎంలు చేస్తున్నారు. బ్రో ఏంది బ్రో ఇట్లా చెప్తున్నాడు, దీని గురించి ఏమంటావు అనేసి. తర్వాత ఈ లైవ్లు ఏవైతే ఈ వాయిస్ ఆఫ్ విజయనగరం వాళ్ళు ఏవైతే పెడుతున్నారో అవన్నీ కూడా పంపిస్తున్నారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏదో మళ్ళీ మీటింగ్ పెట్టారు. యాక్చువల్గా అందరూ ఓ చోట చేరి నవీన్ రామ్ సింగ్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. సో దాని గురించి కూడా కొన్ని క్లిప్పులు అయితే పెట్టారు. అది కంప్లీట్గా అయితే పెట్టట్లేదు. సో అది నాకు ఇంకా అందువల్ల ఏంటంటే ఆ విషయాలన్నీ పక్కన పెడితే, ఆ డిస్కషన్ పక్కన పెడితే ఈ గాంధీ తాత అబ్బాయిది తర్వాత వీడియోలో తను మాట్లాడిన కొన్ని ఆ బాండ్ పేపర్ గురించి వాటి గురించి బేసిక్గా ఎన్ని కొత్త ప్రూఫ్లు ఇస్తున్నాడు తెలుసా తనే. బేసిక్గా ఇవన్నీ ఏవేవో చేశాను అని చెప్పి మనకు అర్థం కావడానికి. ఆ బాండ్ పేపర్ దయా నాకు ఎంత నవ్వు వచ్చింది తెలుసా నాకు లిటరల్లీ. ఈరోజు పొద్దున కూడా మళ్ళీ నిన్న మాట్లాడిన వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ మాట్లాడాను. లిటరల్లీ ఒక కైండ్ ఆఫ్ నవ్వు వచ్చింది మాకు. అంటే అదొక కైండ్ ఆఫ్ విరక్తితో కూడిన నవ్వు అనమాట. అంటే ఏంది మనిషి ఇంత చేసిన తర్వాత కూడా ఇదంతా కూడా కరెక్టే అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఇదంతా కూడా అసలు ఏమీ తప్పు లేదు అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఏమనంటే కేసు వేసుకోండి అంటున్నాడు. సరే ఆ కేసు గురించి కూడా మాట్లాడదాం, లీగల్ దాని గురించి కూడా మాట్లాడదాం. సో అన్నీ డిస్కస్ చేద్దాం కొంచెం ఈ వీడియోలో. కొంచెం ఇప్పుడు తను నిన్న మాట్లాడిన దాని గురించి కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండ్ పేపర్ మీద ఏమంటున్నాడు, బాండ్ పేపర్ మీద ఏ డీటెయిల్స్ ఉన్నాయంటే వీళ్ళు బేసిక్గా ఇది లైక్ అంటే ఇప్పుడు వీళ్ళకి ఇతను హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి, అందరితో మాట్లాడి డబ్బులు అవి వచ్చేలా చేయిస్తున్నాడు కాబట్టి, ఆ వచ్చిన డబ్బులు అంతా ఆ అబ్బాయి యొక్క ట్రీట్మెంట్కి వాడేసిన తర్వాత వీళ్ళు ఆస్తులు ఏమీ అమ్మలేదు కదా. లైక్ ల్యాండ్ ఏం అమ్మలేదు, ఇల్లు అమ్మలేదు, ఏం అమ్మలేదు కదా, బంగారం ఏం అమ్మలేదు కదా. సో అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఒక ల్యాండో లేదంటే ఏదో మొత్తానికి ఏదో ఒక ఆస్తి లాంటిది అమ్మేసి ఆ డబ్బుతో వేరే పిల్లలకి ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో 16 లక్షలు తీసుకున్నాడంట. ఫస్ట్ బేసిక్గా అతను ఒక మాట చెప్పాడు అనమాట. తీసుకున్నాననే చెప్పాడు ఆయన. ఫస్ట్ 16 లక్షలు పేమెంట్ చేశారని చెప్పాడు. అంటే నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే బ్రో, ఇప్పుడు ప్రపంచంలో అంటే నువ్వు బేసిక్గా ఎట్లాంటి వాడు అంటే నువ్వు చెబితే ఇట్లా అన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు ఆ 9.5 crore రాకపోతే ఏం చేసేటోడివి? నువ్వు చెప్తున్న దాని ప్రకారం ఇది క్రౌడ్ ఫండింగ్ అంతా జరగక ముందే నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు. నువ్వు చెప్పిన దాని ప్రకారం క్రౌడ్ ఫండింగ్ జరగకముందే డబ్బులు తీసుకున్నావు. ఫ్యామిలీ మెంబర్స్ క్రౌడ్ ఫండింగ్ జరగకముందు నీకు డబ్బులు ఎందుకు ఇస్తారు? వేరే ఎవరికో హెల్ప్ చేయడానికి, వీళ్ళకి అవుతుందో లేదో తెలియకుండా అంత కాన్ఫిడెన్స్ ఎలా? సరే ఇంతకుముందు వేరే ఏవో చేసావని అనుకుందాం పోనీ, ప్రతిసారి జరుగుతుందన్న గ్యారంటీ ఎలా వస్తుంది వాళ్ళకి? ఇప్పుడు ఆల్రెడీ ఓసారి డబ్బులు ఇచ్చినోడు మళ్ళీ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఉండాలా వద్దా? ఉండాలి కదా. సో అది ఉంటుందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ వాళ్ళకి రావాలి కదా. అవి ఏమి రాకుండా ఎలాగిచ్చేస్తారు? సో ఇవన్నీ చెప్తున్నాడు, ఏవేవో చెప్తున్నాడు. భలే ఉన్నాయి లేండి మనోడు చెప్తున్నది. ఆ బాండ్ పేపర్ది అయితే మరీ కామెడీ తెలుసా. ఇప్పుడు బేసిక్గా ఇవన్నీ రాయించాడట బాండ్ పేపర్లో. వాళ్ళ మీద నమ్మకంతో సంతకం పెట్టించలేదట. దేనికి మరి ఆ బాండ్ పేపరు? దేనికి ఆ బాండ్ పేపరు? నాలుగు గీసుకోవడానికా? కానీ నేనేమన్నానంటే అంటే మీ ఇంట్లో టంగ్ క్లీనర్లు అయిపోయినాయా? ఇప్పుడు ఈ బాండ్ పేపర్ని టంగ్ క్లీనర్ కింద వాడతావా? ఇప్పుడు నేను చెప్పనా బేసిక్గా బాండ్ పేపర్ ఎందుకు? ఆ సంతకాలు ఏమీ లేవు అని చెప్తున్నాడు కదా. నేను మీ మీద నమ్మకంతో సంతకాలు పెట్టించలేదని చెప్తున్నాడు కదా. సో దాని వెనక ఉన్న ఒరిజినాలిటీ ఏంటో చెప్పనా? మోస్ట్లీ ఇలాంటి కేసెస్లో ఏం జరుగుతుందో, బేసిక్గా ఇక్కడ సూపర్ ఉమెన్ ఒక ఆవిడ ఉంటుంది చూసారా ఈ భీమలా నాయక్ సినిమాలో,
ఆవిడ ఏంటి ఇన్సిడెంట్ జరిగిన రోజు బేసిక్గా కేసు రిజిస్టర్ చేయలేదు. తర్వాత ఎప్పుడో ఈ అమ్మాయి వచ్చి కేసు పెట్టిన తర్వాత మళ్ళీ కేసుని రిజిస్టర్ చేస్తారు కదా. సో సేమ్ అలాగే ఇక్కడ ఏంటంటే ముందు బాండ్ పేపర్ గట్రా ఏమీ లేదు. ఇప్పుడు ఇదంతా జరిగింది కాబట్టి ఒక ఫేక్ బాండ్ పేపర్ని సృష్టించవచ్చు. సంతకాలు లేవు కదా. సంతకాలు లేకపోతే అది ఏ రోజుదైతే ఏముంది, ఎప్పుడుదైతే ఏముంది. నువ్వు ఈరోజు సృష్టించి డేట్ అదయ్యి మ్యాటర్ నువ్వు ఏది టైప్ చేస్తావు, ఏది ప్రింట్ చేస్తావు అనేది కదా మ్యాటర్. నువ్వు అది టైప్ చేసి ప్రింట్ చేయించి నువ్వు ఎప్పుడుదో డేట్ వేసేయి దాంట్లో, నీ ఇష్టం. ఎవడాపాడు చెప్పు, నిన్ను ఎవడాపుతారు చెప్పు. ఇంకా 7,70,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, 73,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ నీ వెనకుంటారు. వీడియో పెట్టేవాళ్ళు 1,00,000 మంది లైకులు కొట్టారు, 1,00,000 మంది ఉంటారు నీ వెనకాల. హ్యాపీగా ఫర్దర్గా ఎప్పుడైనా, ఇప్పుడు కాకపోయినా పోనీ ఇమీడియట్గా కాకపోయినా ఒక 2-3 ఏళ్ల తర్వాత అయినా సరే మళ్ళీ నవీన్ అన్న వ్యక్తి మళ్ళీ వచ్చి మళ్ళీ క్రౌడ్ ఫండింగ్ అనేది చేయొచ్చు. చేస్తే కొంత డబ్బు కలెక్ట్ అవ్వచ్చు, మళ్ళీ పీపుల్ డొనేట్ చేయొచ్చు. అది పిల్లలకి ఎంతవరకు ఉపయోగిస్తాడు అనేది అది వేరే విషయం. అప్పుడు కూడా అది వేరే విషయం. ఎంత వచ్చింది నా వల్లే కాబట్టి సగం మీకు సగం నాకంటే అది పేరెంట్ డేట్ చేయలేరు. సర్లే ఏదో ఒకటి అదైనా వచ్చింది కదా అని చెప్పి తీసుకుంటారు. సో అలాగే ఉంటుంది. సో వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమి కేసు లేరు, ఇట్లాగే నడుస్తుంది మొత్తానికి. కానీ ఏవైతే కొన్ని హై ప్రొఫైల్ సోషల్ మీడియా హ్యాండిల్స్తో మాట్లాడి, ఆ వ్యక్తులతో మాట్లాడి, వాళ్ళందరితో మాట్లాడి నువ్వు బేసిక్గా ఇదంతా చేయించావు, ఆ వ్యక్తుల నుంచి నువ్వు కంప్లీట్గా నమ్మకాన్ని అయితే కోల్పోయావు. వాళ్ళైతే ఎప్పటికీ చేయరు. ఇప్పుడు రాయల్ మేక రమణ గారు కూడా ఏం చెప్తున్నారు, ఆయన ఇచ్చిన డబ్బులు, ఆయన డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం. వీడియోలో చెప్పిందే చెప్తున్నాను నేను, ఇంకేం కాదు. ఆయన డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం, డబ్బులు ఇచ్చారు. అది నువ్వు బేసిక్గా అలా చేయడం తప్పని చెప్పారు. సో దానికి నేను ఏంటంటే తనకి ఇలా తప్పు చేసావు, ఇది కరెక్ట్ కాదని చెప్పాను అన్నారు. అయిపోయింది. ఆయన బేసిక్గా లీగల్గా వెళ్ళను అని చెప్పేశారు. సో ఆయన సైడ్ నుంచి లేదు. నాకు తెలిసి పల్సర్ బైక్ రమణ గారు కూడా వెళ్ళరు నాకు తెలిసి. వెళ్తే మనీ వెళ్ళాలి, ఎందుకంటే తన బైక్ అమ్మేసి డబ్బులు ఇచ్చాడు కాబట్టి. సో ఇది ఒక్కటి మేబీ అయితే అవ్వాలంతే. సో అంతకు మించి ఇంకేమీ లేదు అక్కడ. సో అంటే ఈ వేరే క్రియేటర్స్ అంటే కొంతమంది డాన్సర్స్ వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, అదంతా క్యాష్ రూపంలో ఇచ్చారు. వీళ్ళంతా క్యాష్ రూపంలో ఎందుకు ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. ఇది ఇది ఒక కైండ్ ఆఫ్ అంటే లైక్ ఎలా అంటే ఒక కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఫోబియా అనమాట ఇది. లైక్ ఇప్పుడు నేను నీకు ₹1,00,000 ఇంపాక్ట్ గురు ఫౌండేషన్లో వేసి ఆ 1,00,000 ఇతనికి స్క్రీన్ షాట్ చూపించి పెట్టి ఏదో ఒకటి చేసి, సో ఆ టైంలో కూడా వీడియో తీసుకోవచ్చు. ₹1,00,000 10 కట్టల రూపంలో ఇవ్వాలి. లేదంటే ఇంకా ఈ మధ్యకాలంలో ఇంకోటి మొదలెట్టారు, ₹50 కట్టలు, ₹20 కట్టలు కూడా మొదలెట్టారు. ₹10 కట్టలు కూడా వచ్చినాయి కొన్ని 15,000కి. ఏంది ఇక ₹1,00,000 ఎన్ని కట్టలు వస్తాయి? అప్పుడు 100 కట్టలు వస్తాయి, అట్లే వస్తాయి. సో అలాగా పెద్దగా చూపించుకోవడం అనే ఒక కాన్సెప్ట్ ఉండి కొంతమంది ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో చేయకుండా ఇతగాడికి ఇవ్వడం క్యాష్ రూపంలో. అతను కట్టాడో లేదో దానికి ఎవరికి ప్రూఫ్ ఉండదు, ఆ రిసిప్ట్లు ఉండవు, ఏమీ ఉండవు కదా. ఏముంది, పోనీ 3-4 ₹1,00,000 ఇచ్చారనుకో, 1,00,000 కట్టి అదే రిసిప్ట్ 10 మందికి పంపచ్చు, 4గురికి పంపచ్చు, ఏముంది. సో ఇది వీళ్ళ సైడ్ నుంచి కోల్పోతాడు ట్రస్ట్. అయితే పెద్దోడు ఒక యూట్యూబర్ ఆల్మోస్ట్ పెట్టబోయాడు వీడియో, సో త్రుటిలో తప్పించుకున్నాడు. త్రుటిలో తప్పించుకున్నాడు. 8ంటికి పెట్టబోయాడు, 7:30కు నువ్వు పెంచావు 2 కోట్లు, హోల్డ్ అయిపోయింది, ఆగిపోయింది, జస్ట్ మిస్సు. సరే ఈయన మాట్లాడుతున్నాడు, చాలా మాట్లాడుతున్నాడు ఇప్పటికీ కూడా, ఆ పేరెంట్సే తప్పు అది ఇది అని చెప్పి. సో ఆ పేరెంట్స్ తప్పు అన్నది ఏదైతే ఉందో దానికి ఇంకా నాకు ఇంకేం చెప్పాలో కూడా అర్థం కావట్లా. ఎందుకంటే సింపుల్ లాజిక్ అబ్బా, ఒకటైతే వాస్తవం, లీగల్గా వెళ్ళమనండి అంటున్నాడు కదా. పేరెంట్స్ ఎందుకు కేసు వేయరు చెప్పనా? పేరెంట్స్ బేసిక్గా ఒక డీల్ లాగా మాట్లాడుకున్నారు, అది ఒక డీల్ లాగా డిస్కషన్ అయ్యింది. సో మీరు నాకు ఇంత ఇవ్వండి, నేను మీకు ఇది చేసి పెడతాను, ఇది బేసిక్గా డీల్. మరి అది పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నదే కాబట్టి పేరెంట్స్ ఎందుకు కేసు వేస్తారు లీగల్గా? పేరెంట్స్ కేసు వేసినట్టయితే ఒకడు వాళ్ళకి ఏమంటారు, అసలు మీరే క్రౌడ్ ఫండింగ్ అనేది చేయాలనుకుంటే న్యాచురల్గా చేయాలి, దానికి మీరేంది ఇట్లాగా డబ్బులు ఇచ్చి చేయించుకోవడం ఏంటి, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి పేరెంట్స్ని కూడా తిడతారు రేపొద్దున్న. సో అందుకని పేరెంట్స్ కూడా బేసిక్గా ఈ విషయంలో ముందుకు రాలేరు. వాళ్ళు చెప్తారు బేసిక్గా ఎక్కడో దగ్గర కొంతవరకు చెప్తారేమో తప్పిస్తే అంతవరకు అంతకంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళలేరు వాళ్ళు కూడా కదా. అదొకటి అయిపోయింది. సరే గాను ఇంకేంటి, ఈ వీళ్ళెవరు కూడా తప్పని చెప్పాము, అది బయటకు వచ్చి ఇక్కడ మీకు చెప్తున్నాము. కాకపోతే ఇక కేసులు గట్రా అవేం వద్దు, ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ దర్ లైఫ్ అన్నట్టుగా చెప్పారు. సో ఇది కూడా ఉంది. సో వీళ్ళు కేసులు వేయరు.
ఇంకెవరు వేయాలి వేస్తే ఆ గాంధీ తాత అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి వేయాలి. ఎందుకు? పాపం ఆ అబ్బాయి కుటుంబం కకావికలం అయిపోయింది మొత్తం ఇతగాడి వల్ల. సో చాలా డబ్బు తెప్పించుకున్నాడు క్రౌడ్ ఫండింగ్ చేసి వాళ్ళ పేర్ల మీద. వాళ్ళ కార్డులన్నీ తీసేసుకున్నాడు. వాళ్ళకి డబ్బులు వచ్చినాయి కాబట్టి అవన్నీ తన సొంత ఖర్చులకు వాడేసుకున్నాడు. డ్రా చేసినట్టుగా డబ్బులు డ్రా చేసినట్టు మెసేజ్లు వస్తున్నాయి అడిగితే లేదు లేదు నా దగ్గరే ఉన్నాయి, ఏం కాదు ఏం కాదు అని అడుగు చెప్తూ వచ్చాడు. వాళ్ళకి ఏమీ వెళ్ళలేదు. ఆ అబ్బాయి వాళ్ళ తల్లి కూడా చనిపోయారు ట్రీట్మెంట్ అందక సరిగ్గా. అండ్ ఆ అబ్బాయి ఇక్కడ లేడు కూడా. విశాఖపట్నం వదిలేసి వెళ్ళిపోయారు ఆ ఫ్యామిలీ మెంబర్స్. అక్కడెక్కడో రాజమండ్రికి వెళ్ళి వాళ్ళు ఏదో వాళ్ళు బతుకుతున్నారు. ఏదో ఇప్పుడు ఈ జరిగిన దానికోసం ఏదో బయటకు వచ్చి చెప్పారు అంతే తప్పిస్తే వాళ్ళు ఇప్పుడు దీని గురించి పెద్దగా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు కొనసాగిస్తున్నారు. కానీ వాళ్ళ జీవితం అలా అయ్యింది అంటే ఆఖరికంటే పీపుల్ అంత డబ్బు ఇచ్చిన తర్వాత కూడా అలా అయ్యిందంటే ఇతని వల్లే. సో ఆ అబ్బాయి వచ్చి కేసేస్తాడా? అతని తండ్రి ఏమో వికలాంగుడు, ఆ అబ్బాయి ఏమో చిన్నపిల్లాడు, వచ్చి కేసులు వేస్తారు వాళ్ళు. వేయలేరు, అయిపోయింది. అంటే ఇదే అనమాట బేసిక్గా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా తనకి కావాల్సిన డీల్స్ అన్నింటినీ క్యాచ్ చేయడంలో పట్టుకోవడంలో దిట్ట. అది అది గ్రేట్ బేసిక్గా. అంటే చాలా అరుదబ్బా. అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఎంబీఏ లేదంటే ఎంఏలో ఎకనామిక్స్ లేదంటే ఇట్లా చాలామంది చేస్తుంటారు. లైక్ అది ఆ క్యాలిక్యులేషన్స్ పరంగా చాలా చేస్తుంటారు. సో మనోడు బేసిక్గా మ్యానిపులేషన్స్లో ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంటెక్ ఇట్లాంటివన్నీ చేసాడు అనమాట. పిహెచ్డి కూడా అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఆ బాండ్ పేపర్ పెట్టాడు కదా కవర్లో, దాని మధ్యలో ఎక్కడో ఆ పిహెచ్డి పట్టా కూడా ఉండే ఉంటుంది నాకు తెలిసి. అది మనకు తర్వాత ఎప్పుడో చూపిస్తున్నాము. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మళ్ళీ ఆ డిస్కషన్స్లో కూడా ఆ 2 కోట్ల టాపిక్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 2 కోట్ల టాపిక్కే కనుక వచ్చినట్టయితే అక్కడ తప్పు లేనట్టే అవుతుంది ఆల్మోస్ట్. వాళ్ళు అదే డిస్కస్ చేస్తుంటే నాకు నవ్వొచ్చింది. అసలు నువ్వు 30 లక్షలు ఎంతో తీసుకొని నువ్వు పేరెంట్స్ దగ్గర నుంచి నువ్వు ఇవన్నీ చేస్తున్నట్టుగా నువ్వు పబ్లిక్కి చెప్పలేదు కదా. పబ్లిక్కి చెప్పినట్టయితే పబ్లిక్ నీకు డబ్బులు ఇస్తారా? క్రౌడ్ ఫండింగ్కి ఇవ్వరు కదా. మరి నువ్వు పబ్లిక్ని చీట్ చేసినట్టే కదా. ఆ ఎలిమెంట్ అయితే నాకైతే కనపడలేదు. నాకు ఆ వాయిస్ ఆఫ్ విజయనగరం పేజ్లో నాకు అంటే అవి ఏవైతే ఆ వీడియోస్ ఉన్నాయో నాకు అందులో అయితే ఇదైతే కనపడలేదు. ఒకసారి చూద్దాం ఆగండి. లేటెస్ట్గా ఏమైనా నేను ఈ గ్యాప్లో ఏమైనా పెట్టారా? లేదు నాకు తెలిసి ఇంకా ప్రస్తుతానికైతే ఇందులో నాకేం కనబడట్లేదు. నేను వేసి పిల్లలకి క్యాష్ ఇచ్చేస్తాను. ఇంగ్లీష్ అవ్వలేదు. ఇంగ్లీష్ అయిపోయిందని చెప్పాడు. సో బాబుకి ఇంజెక్షన్ అయితే అయిపోయిందండి. అది కూడా ట్రైల్ ఇంజెక్షన్. అంతా మిలాప్ లో ఉన్నది. నవీన్ మాకు ఇచ్చింది ఓన్లీ 10 లక్షలు అండి. 10 లక్షలు మీకు ఇచ్చారు. 10 లక్షలు మీకు కనెక్ట్ ఇచ్చామని అడిగారు. మరి మేము ఒప్పుకోలేదు. ఏంటంటే కార్ అమ్మి నేను డబ్బులు ఇస్తానని చెప్పి ఆ వీడియోలో 10 లక్షలు ఇచ్చాడు. రిటర్న్ మళ్ళీ ఇచ్చామని చెప్పి అడిగితే మీరు సార్ ఎందుకంటే మీ పాపకి ఇంజెక్షన్ మెడిసిన్కి డబ్బులు సరిపోవట్లేదని అందులో క్యాష్ లేవని చెప్పి వాళ్ళు ఎవరైనా సరికి అప్పటి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ మార్చారు. అది ఇదొకటి స్కామ్ నెంబర్ 4 అన్నమాట. ఇది అన్నీ వస్తూ ఉన్నాయి బయటికి. ఇక గవర్నమెంట్ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఒక ఫండ్ రైజ్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేస్తాడు ఎప్పుడైనా సరే. సో ఆర్టీవీ వరకు వెళ్ళింది, వాళ్ళు ఏవో చేయడం స్టార్ట్ చేశారు. సో ఇట్ ఈస్ గోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అవుతా ఉంది అట్లాగా. సో అది గైస్ పరిస్థితి. ఏమో అంటే చెప్తున్నాను కదబ్బా. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే ఈయన బేసిక్గా అది ఏదైతే డబ్బులు తీసుకొని చేయడం అనేది ఉందో అది చాలా చాలా తప్పు. ఎందుకు ఇతనికి డబ్బులు రావడానికి మేమెందుకు ఆ పిల్లాడికి డబ్బులు ఇవ్వాలి అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా ఎవరికైనా సరే. అది పోనీ ఆడియన్స్ సంగతి పక్కన పెట్టండి, క్రియేటర్స్ ఇప్పుడు ఎవరైతే ఇతన్ని నమ్మో లేదంటే ఆ పిల్లాడికి బాగాలేదనో సరే ఆ పిల్లాడు కొంచెం కోలుకుంటాడనో ఎంతో కొంత సహాయం అవుతుందనో అని చెప్పి వీడియోలు పెట్టిన సపోర్ట్ చేసిన క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎందుకు వస్తారు ముందుకి? ఇప్పుడు నీకు డబ్బులు రావడం కోసం వాళ్ళందరూ ఎందుకు వస్తారు నీ ద్వారా? ఏం అవసరం? సో నువ్వు బేసిక్గా ఇక్కడ క్రియేటర్స్ని తర్వాత ఆడియన్స్ని అందరినీ కూడా మోసం చేసావు. దాని గురించి నాకైతే కనబడలేదు, ఇప్పటికీ కూడా నాకైతే కనబడలేదు. ఏదో గవర్నమెంట్ గురించి మాట్లాడింది అయితే ఉంది. సో లోకేష్ గారి గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సో ఒకడు గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే థింగ్ ఏంటంటే ఇష్యూ ఇంకా గవర్నమెంట్ వరకు పూర్తి స్థాయిలో వెళ్ళలేదు. ఒకవేళ గవర్నమెంట్ వరకు వెళ్ళిందా మామూలుగా చెక్కరు,
పెన్సిల్ చెక్కినట్టు చెక్కుతారు. ఆ తర్వాత మరి ఇంకా నీ ఇష్టం మరి ఇంకా. ఇది నిజం, ఇది జెన్యూన్‌గా చెప్పాల్సిన విషయం ఇది. ఎందుకంటే చాలామందికి ఇది అర్థం కాదు. ఏముందిలే ఏదైనా మాట్లాడేయచ్చులే అనుకుంటారు. ఎందుకంటే నవీన్ అనే వ్యక్తి మాట్లాడిన ప్రతీదీ చూస్తే నాకైతే మటుకు ఆహ్, ఏమో అతను బేసిక్‌గా ఏటి తెలిసి మాట్లాడుతున్నాడో, తెలియక మాట్లాడుతున్నాడో, సో ఇన్నేళ్లుగా కట్టుకున్న సామ్రాజ్యం ఏదైతే ఉందో అది కూలిపోయిందన్న ఒక అదేమంటారు ఆ పానిక్‌లో మాట్లాడుతున్నాడో, లేదంటే నెక్స్ట్ 100 ఆపరేషన్‌లు అన్నాడు. నెక్స్ట్ 100 హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు అన్నాడు. నాకు తెలిసి 100 తారలు అయ్యుంటాయి. టార్గెట్ 100 తారలు. అన్ని తారలు ఏటి చేసుకుంటాడో ఆల్రెడీ ఒకటుంది గదా! సో 100 తారలు ఏటి చేసుకుంటాడు గానీ, మోస్ట్‌లీ ఏవో ఇళ్ళులో ఏవో ప్లాన్ చేసుంటాడు. ఆ తర్వాత అందులో కొంత డబ్బు మళ్ళీ సేవింగ్స్‌కి ప్లాన్ చేసుంటాడు. దానికోసం మళ్ళీ ఆళ్ళ దగ్గర అప్పు తెచ్చాను, ఈళ్ళ దగ్గర అప్పు తెచ్చాను అనేది రెడీ చేసుకొనుంటాడు స్క్రిప్టు. హ్మ్. అయన్నీ ఉండే ఉంటాయి. సో, అని నాకు తెలిసి అదే అనిపిస్తోంది నాకైతే మటుకు. సో, ఇవన్నీ కూడా మిస్ అయిపోతున్నాయన్న బాధో, వాటెవర్ ఇట్ ఈస్ అదైతే కనబడుతోంది. సో, అది కొంచెం ఎటేటో ఎళ్ళిపోతోంది. సో, నేననేదేంటంటే, ఇప్పుడు ఇది సాగదీస్తున్న కొద్దీ, లాగిన కొద్దీ, లాగిన కొద్దీ, అది పిల్లలకే ఎగెయిన్స్ట్ అవుతది. పిల్లలకే నెగెటివ్ అవుతది. పిల్లలకే బ్యాడ్ అవుతది. ఖచ్చితంగా చెప్తా అదైతే మటుకు. ఖచ్చితంగా ఇప్పటి వరకు తెలుస్తున్నది ఒక లెక్క. ఇంకా రోజు రోజుకి కొత్తోళ్ళకి తెలుస్తోంది. ఇతను చేసిన ఇంతకుముందు వాటన్నిటి గురించి కూడా వాళ్ళు బయటికి తీస్తున్నారు. మీ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఇతను బేసిక్‌గా కొంచెం ఈ ఏమంటారు? తప్పు చేసిన తర్వాత కూడా తప్పును ఒప్పుకోకుండా లేదా సైలెంట్‌గా కూర్చోకుండా, రెండూ చేయకుండా అతను ఏదైతే చేస్తూ వచ్చాడో, సో దాని కారణంగా బేసిక్‌గా వీళ్ళకి మండి బాగా మండి వాళ్ళేం జేస్తున్నారు? ఇతనికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా తిరగదోడుతున్నారు. పాత విషయాలన్నీ పట్టుకొనొస్తున్నారు. సో, ఇతను మాట్లాడిన వాటిలో కూడా చాలా డొల్లలున్నాయి. అది కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఏమనంటే లీగల్ అని ఎందుకు అంటున్నాడంటే ఇక ఇదే. క్రియేటర్లు కేసులేయట్లేదు. పేరెంట్స్ ఎయలేరు. ఇంతకుముందోళ్ళు ఎయలేరు. ఎయగలిగితే ఆ గాంధీ తాత అబ్బాయి ఒక్కడే ఎయగలడు. వాళ్ళేదో వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతున్నారు. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ ట్రయల్ ఇంజెక్షన్ అయ్యింది అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా బేసిక్‌గా ఆ 10,00,000 వెనక్కి ఇచ్చేయమన్నాడట. తీరా చూస్తే ఆళ్ళు ఇయ్యననేసరికి వాళ్ళతో కాంటాక్ట్‌లో ఉండడం మానేసాడంట. అట్లా అన్నమాట. సో, అంటే బేసిక్‌గా ఏమవుతుందంటే ఒక చిన్న చీమల పుట్టని తవ్వితే దాంట్లోంచి 100 నాగుపాములు బయటకొస్తున్నాయి. అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ. ఆ 100 కూడా బేసిక్‌గా ఏందంటే ఒక్కరివే. నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తివనమాట. అతను బేసిక్‌గా చేసిన ఏవైతే ఉన్నాయో పాపాలు పాముల రూపంలో అక్కడ ఉన్నాయన్నమాట. పెరిగి పెద్దవవుతున్నాయి. అవి బేసిక్‌గా వీళ్ళు తవ్వారు ఆ పుట్టని. అది బయటకొస్తోంది. నేనైతే ఖచ్చితంగా క్రెడిట్స్ అంతా కూడా వాళ్ళకే ఇస్తాను నేను. మణికి కావచ్చు, లేదంటే ఇవి వాయిస్ ఆఫ్ విజయనగరం కావచ్చు. చాలామంది ఉన్నారు దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. లైక్ చాలామంది చాలా పేర్లున్నాయి. సో, నేను పర్టిక్యులర్‌గా ఒక్కొక్క పేరు చెప్పలేను. ఎందుకంటే ఐడియాస్ కొలాబరేషన్‌లో ఉంటున్నాయి ప్రతి దాంట్లోని గూడా. సో, అది నేను చెప్పలేను గానీ, బట్ డెఫినెట్‌గా అందరూ ఇన్వాల్వ్ అయ్యున్నారు దాంట్లో. ఓకే. అదంతా నడుస్తూ ఉంది. సో, వాళ్ళందరూ చేస్తున్నారు. నేను నిన్న ఏదైతే జెప్పానో ఇన్సిడెంట్, అది నేను వేరే యూట్యూబర్స్, క్రియేటర్స్ అందరితో మాట్లాడి, ఈ పెద్ద పెద్ద ఇన్వాల్వ్ అయిన వేరే వాళ్ళందరితో మాట్లాడి, ఎంతోమందితో మాట్లాడి, అందరితో మాట్లాడిన తర్వాత మీకు జెప్పిన విషయం అది. నేను నిన్న జెప్పింది. సో, నేను జస్ట్ ఇంతవరకు చెప్పగలుగుతాను. నేను అందరితో మాట్లాడి చెప్పగలుగుతాను మహా అయితే. సో, అంతకు మించి మనం కూడా ఏం చేయలేమబ్బా! ఇప్పుడేమంటానంటే, అతను ఇప్పుడు గాకపోతే మళ్ళీ ఒక 2 ఏళ్ల తర్వాతైనా అతను మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చేస్తాడు. ఎందుకంటే, బేసిక్‌గా ఇప్పటికి కూడా అతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమందైనా ఉన్నారు. ఓకే. కొద్దిమందైనా అతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ కొద్దిమంది యొక్క మద్దతుతో ఆయన కొద్దో గొప్పో ముందుకెళ్ళగలుగుతాడు. ఓకే. ఆయనకి ఏం మహా అయితే ఎంతమంది అన్‌ఫాలో కొట్టారబ్బా! 793 ఎంతో ఉండేవాడు. ఇప్పుడు 773 అయింది సారీ. 20,000 తగ్గారు. ఒక 20,000 మంది ఎళ్లారు. కానీ ఇంకా చాలామంది ఉన్నారు. సో, వాళ్ళందరూ కూడా వాళ్ళలో చాలామంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. సో, ఫర్దర్‌గా కూడా సపోర్ట్ చేస్తారు. సో, అది అట్లా నడుస్తా ఉంటది. ఎళ్తా ఉంటది. సో, అతనికి బేసిక్‌గా అతనికి ఇప్పటికీ తప్పనిపించట్లేదు. ఇది కరెక్ట్ కాదు అన్న ఫీలింగ్ రావట్లేదు. వాటెవర్ ఇట్ ఈస్ రియలైజ్ కావట్లా. మేబీ రియలైజ్ కావడానికి చాలా ఏళ్ళు పడతదేమో. ఇప్పుడప్పుడే కాకపోవచ్చు. బట్ చాలా ఏళ్ళు పడతదేమో. ఎందుకంటే జనరల్‌గా ఎవరికైనా సరే ఒక విషయం మీద ఒక అవగాహన రావడానికి కావాల్సిన ఒక మెచ్యూరిటీ లెవెల్ అనేది ఉండాల్సి ఉంటది. అది లేని నాడు మనం ఏం చేసినా రైట్ అన్న ఫీలింగ్ ఎళ్తది. సో, అందుకే దానికి టైం పడతది. దానికేంటంటే చాలా టైం పడతది. ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అందరూ రియలైజ్ అవుతారు. అతను కూడా రియలైజ్ అవుతాడు.
సో ఇంకా అప్పటికి ఎవరికి ఏ పిల్లలకి కూడా ఉపయోగం అనేది లేకుండా పోతుంది. సో గవర్నమెంట్లు ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పాడని చెప్పి తెలిసింది. ఇట్లా చాలా చాలా విషయాలు తెలిసినాయి. సో గవర్నమెంట్లో అగెనిస్ట్కి వెళ్ళిపోతున్నాడు ఏదో. అంటే ఈయన ఏంటంటే చెప్తున్నాడు కదా, సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ బాబా అన్న ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. సో నాకు తెలిసి త్వరలో ఓపెన్ చేస్తాడు విజయనగరంలో. అంటే ఇంక నాకు తెలిసి లేదంటే కొంచెం ప్రాస కలిసి వస్తుంది కదా అని చెప్పి లంబసింగిలో ఓపెన్ చేసి లంబసింగిలో రామ్సింగి బాబా అని చెప్పి పెడతాడు నాకు తెలిసి. కొంచెం పేరు కొంచెం ప్రాస అది కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. సో ఓపెన్ చేస్తాడు. ఇక భక్తులు వెళ్తారు. వెళ్ళాక అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి నా పాదం తాకు 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 అంటాడు. అయిపోద్ది. సింపుల్ అంతే, ఏం లేదు ఆడ. ఒకటైతే వాస్తవం, బేసిక్గా ఇక మీదట రేపొద్దున ఎవరైనా మంచి చెయ్యాలన్నా కూడా వణుకు పుట్టేలా చేశాడయా. అది మంచి చేసేటోళ్ళకి అది అది హైలైట్. అది చెడు చేసేటోళ్ళకి ఎవడైనా పుట్టిస్తాడు. పోలీసులు పుట్టిస్తారు, లాయర్లు పుట్టిస్తారు, జడ్జిలు పుట్టిస్తారు, ప్రజలు పుట్టిస్తారు. అది వాళ్ళ ఆడియన్స్ అయినా ఎవరైనా పుట్టిస్తారు. కానీ మంచి చేయాలనుకున్నాడు కూడా వణుకు పుట్టించాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్ నవీన్ రామ్ సింగ్ ఉన్నాయి. అందుకే వణుకు పుట్టించాడు మంచి చేయాలనుకోండి. ఆదిరెడ్డి గారిని వెళ్ళి అడగండి, నెక్స్ట్ టైం ఆయన ఏమైనా చేస్తాడేమో. వణుకు. రాయల్ మేక్ రమణ గారిని అడగండి, నెక్స్ట్ టైం ఏమైనా చేస్తారేమో. వణుకు. పలసర మేక్ రమణ గారిని అడగండి, నెక్స్ట్ టైం ఇట్లాంటివి చేస్తారేమో. వణుకు పుట్టించాడు మొత్తం అందరికీ కూడా. అది ఏమనుకుంటున్నారు మీరు? అవును కూడా కాదు. నవీన్ రామ్ సింగ్ అంటే అస్సలు తగ్గేదేలే, కమిషన్ కూడా తగ్గేదేలే. నాకు తెలిసి ఇంత జరిగిన తర్వాత కూడా నెక్స్ట్ ఏదైనా కేసు టేకప్ చేయాలంటే 30 తీసుకుంటాడు. కమిషన్ కూడా తగ్గేదేలే పక్క. సో 10కో 5కో చేయడు అబ్బే. సో అది ఇట్లాంటివి ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఏంటంటే అంతేలే ఇంకా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎక్కువగా హార్ట్కి తీసుకోను, బ్రెయిన్కి తీసుకోను. మనం ఎక్కువగా అంటే లైక్ ఎట్లా అంటే దీన్ని టూ మచ్ హార్ష్గా తీసేసుకొని టూ మచ్ పర్సనల్గా మనల్ని మనం ఎఫెక్ట్ చేసుకోవద్దు. బేసిక్గా నాకు ఒక యూట్యూబర్ ఫోన్ చేశాడు. ఒక యూట్యూబర్. సో కొంచెం చాలామందితో పరిచయాలు ఉన్న వ్యక్తి. కాకపోతే అతనికి దీనికి సంబంధం లేదు, కానీ ఇన్సిడెంట్ మొత్తాన్ని ఫాలో అవుతున్న వ్యక్తి అనమాట. నాకు ఫోన్ చేశాడు. అన్నా నా కొడుకు అది ఇది అని చెప్పి మొత్తం బూతులే, మొత్తం ఫోన్ అంతా కూడా. చెప్పు అదేలే అంటున్నా నేను. కానీ ఆయన తిడతా ఉన్నాడు అనమాట. సో జనరల్గా అతనికి ఎందుకు అంత చెప్పండి, అంటే అతను బేసిక్గా టూ మచ్ స్ట్రెస్ తీసుకుంటున్నట్టే కదా ఇతని కారణంగా. ఇతని ఈ విషయాన్ని ఇంత అలాగా మనసుకు తీసుకోవడం వల్ల, అంటే నేను తప్పు అనను, అతని పిల్లల విషయం కదా అని చెప్పి అంత తీసుకొని ఉండొచ్చు మనసుకి, కానీ దానివల్ల అతనికి కూడా ఎఫెక్ట్ అవుతుందిగా. ఇలా చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది. ఇదంతా కూడా చూడడం వల్ల, ఇదంతా కూడా తెలుసుకొని, ఇదంతా పూర్తిగా మనసుకు తీసుకోవడం వల్ల, తెలుసుకొని అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఇట్లాంటి వాళ్ళని మళ్ళీ నమ్మకపోవడం అనేది ఒక విషయం. అంతవరకు ఉంటే చాలు, డన్ అండ్ డస్టెడ్. కాకపోతే ఏంటంటే మనం మళ్ళీ అటే వెళ్తాం. మనకి ఏంటంటే చాలామందిని నేను ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తున్నా అతని కామెంట్ సెక్షన్లో కానీ ఎక్కడైనా సరే. సో అంటే నవీన్ దాంట్లో నవీన్ సపోర్ట్ చేస్తారు, మణి దాంట్లో అతను తిడుతున్నారు, వాయిస్ ఆఫ్ విజయనగరంలో అతను తిడుతున్నారు, వేరే దగ్గర అతను తిడుతున్నారు, వేరే విషయం. కానీ నవీన్ దాంట్లో అతను సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా. సో మళ్ళీ వాళ్ళందరినీ చూస్తే నాకు ఏమనిపించిందంటే బేసిక్గా ఒక దారంతా కూడా ఊబిలు ఉన్నాయి. బేసిక్గా మనం అందులో దిగితే మునిగిపోతాం, బురద ఊబి. సో ఒక దాంట్లో దిగారు, మునిగిపోయారు, జస్ట్ మిస్ ఎవరో కాపాడారు. ఆ రోడ్డు అంతా కూడా ఊబిలు ఉంటాయని చెప్పి ఆల్రెడీ చెప్పేసి వెళ్ళారు. ఇక వాళ్ళ మటుకు వాళ్ళు అంతకంటే ఏం చేస్తారు, ఒకసారి కాపాడారు, బయటికి తీసుకొచ్చారు, ఇంకా మళ్ళీ దారంతా ఊపిరి ఉంటాయి, వెళ్ళకండి, ఒకటి వెళ్ళినట్టయితే చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. అయినా కూడా వెళ్ళే దారంతా కూడా కింద చూడకుండా అటేటో చూసుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నదని నడుచుకుంటూ వెళ్ళాడు. మళ్ళీ ఊబిలో పడ్డాడు. ఈసారి కాపాడడానికి ఎవరు లేడు. ఈసారి కర్ర ఇవ్వడానికి, లేదంటే దారిలో ఇంకా ఊబులు ఉన్నాయని చెప్పడానికి కూడా ఎవరు లేడు. అండ్ వినడానికి కూడా మనిషి లేడు. ఎందుకంటే రెండో ఊబిలో కాపాడడానికి ఎవరు లేక అతను మునిగిపోయాడు. గాన్, డన్ అండ్ డస్టెడ్, మట్టిలో కలిసిపోయాడు అట్లాగా. సో మట్టిలో కలిసిపోయాడు అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదనమాట. ఊబిలో పడిపోయేటోళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ జీవితం బెస్ట్ ఎగ్జాంపుల్ మట్టిలో కలిసిపోయాడు అనడానికి. సో వెళ్ళిపోయాడు. కొంతమంది ఏంటంటే ఇలాగే ఉంటారు, తెలిసి అటు వెళ్తానంటారు. అది ఇంకా వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఇష్టం. మనం ఎవరని చెప్పండి, వాళ్ళ గురించి వాళ్ళకే కన్సర్న్ లేనప్పుడు మనకెందుకు చెప్పండి. సో ఇంత చేశాడని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్న టైంలో కూడా చాలామంది ఏంటంటే ఏం కాదు, ఇంతకుముందు చాలా చేశాడు కదా, ఇప్పుడు కూడా ఆ పిల్లాడికి హెల్ప్ అయింది కదా, డబ్బులు తీసుకుంటే తీసుకున్నాడు అంటున్నారు.
అది ఉంటుంది అదే యుగానికి ఒకడు దండవరా దూత దండవరా దూత అందులోది కాదనుకుంటా. ఎవర్రా మీరంతా అనేసి దండవరా దూత అనేసి వచ్చేయాలి మనం, ఇంకా అంతకంటే చేయగలిగేది ఏట్లేదు. సో వీ డోంట్ నీడ్ టు చేంజ్ ద సొసైటీ, వీ జస్ట్ నీడ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్. ఆ అవేర్నెస్ని అందరికీ రీచ్ అయ్యేలా చేసి, అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకునేలా చేసి, అర్థం చేసుకోని వాళ్ళని వదిలేసి మన పని మనం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరైనా సరే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా దీంతో కొంచెం గొప్ప ఇన్వాల్వ్ అయ్యేట లైక్ అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పి ఆ తర్వాత కూడా వాళ్ళు వినకపోతున్నట్టయితే వదిలేసి పైగా మీ పని మీరు చేసుకుంటే అయిపోతుంది. నవీన్ రామ్ సింగ్ గురించి ఇంకా బేసిక్గా నాకు ఇన్స్టాలో చెప్పకండి. నేను కూడా ఎందుకు ఏమంటున్నానంటే అతని గురించి రియాక్ట్ అవ్వకపోవడమే బెటరు. ఎందుకంటే దీన్ని ఇంకా అలా పెంచి 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 ఏటి సాధిస్తాం. ఆ గాంధీ తాతది తెలుస్తోంది, ఇంకో పాపది తెలుస్తోంది ఇంజెక్షన్ కోసం, పాపకి ఇంకా ఇంజెక్షన్ అవ్వలేదట, తెలుస్తూ ఉన్నాయి, బయటకు వస్తూ ఉన్నాయి. ఎన్ని 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 దారుణాలు సార్ అని రాకీ డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ అదే ఫీలింగ్ కలిగింది నాకైతే. సో అలాంటి ఒక పరిస్థితి ఉన్న చోట మనం వద్దు, అన్నెసెసరీ, అదే నేను చెప్పేది. సో ఇంకా దీని గురించి అంత మాట్లాడుకొని వేస్ట్. ఇంకేమైనా టాపిక్స్ ఉంటే సజెస్ట్ చేయండి, నాకు చెప్పడానికి ట్రై చేయండి ఇన్స్టాలో. ఇది వదిలేసేయండి, ఇంకేమైనా టాపిక్స్ చెప్పండి. నాకు యాక్చువల్గా ఒక టాపిక్ ఉంది, నేను అది నిన్నటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను నేను, కానీ నాకు కుదరట్లా. నిన్న కూడా కాదయ్యా, మొన్నటి నుంచే చేద్దాం అనుకుంటున్నట్టున్నాను నేను, నాకు కుదరట్లేదు. నాకు అరుణాచలంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చేద్దాం అనుకుంటున్నా, అవ్వట్లేదు. అది ఏందో, ఎప్పుడు చెయ్యాలో ఏటో, రేపు చేస్తాను వీలైతే. సో ఇంకా ఇది ఇంకా మన సైడ్ నుంచి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఆ మనిషి ఎట్లాగో పెట్టట్లేదు, అతను ఎలాగో పెట్టే ఆలోచనలో కూడా లేడు, అతను లేడు. వరదా వాడిని ఆపంటే వాడు డాష్ బి ఆగడని చెప్పి ఒక మీమ్ ఉంటుంది, సేమ్ 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 ఫీల్ అన్నమాట. ఆయన ఆగడు 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 ఆపినా ఆగడు అంతే ఇంకా. సో నేను చేసింది రైటు, నేను నమ్మింది వేదం, నేను చెప్పింది ధర్మం, నేను చేసిందే సాయం, ఇదే ఫార్ములాలో ఉన్నాడు ఆయన. దాన్ని ఎవ్వరూ కూడా ఎదురెళ్ళి మార్చలేరు. ఓకే, అది అందుకే నేను ఏమన్నానంటే, ఇప్పుడు సునామీ వచ్చింది కదా, మనం 20 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నాం కదా, పైన టెర్రస్లో ఎక్కడ ఉన్నాం, మనకేం కాదులే అనుకుంటే కింద ఫౌండేషన్ కూలిపోతే చాలు కదా బిల్డింగ్ అంతా పడిపోవడానికి. నీకు 20 అంతస్తుల దాకే వాటర్ రావాల్సిన పని లేదు. సో ఇక్కడ ఇతని విషయంలో కూడా బేసిక్గా ఆ బేసిక్ క్రౌడ్ ఫండింగ్ అనే ఒక ఫౌండేషన్ ఏదైతే ఉందో దాని మీద నమ్మకం పోయింది. నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి 20వ ఫ్లోర్ అయ్యి ఉండొచ్చు, చాలామంది చేసి ఉండొచ్చు, చాలామంది హెల్ప్లు చేసి ఉండొచ్చు. ఈ నవీన్ రామ్ సింగ్ అన్న వ్యక్తి 20వ ఫ్లోర్ అయ్యి ఉండొచ్చు, అతను నేను సేఫ్గానే ఉన్నాను అనుకుంటూ ఉండొచ్చు. సో ఏదైతే ఫౌండేషన్ క్రౌడ్ ఫండింగ్ పిల్లలకి మన తరపు సాయం చేయాలనేది ఏదైతే ఉందో అది దాని మీద నమ్మకం కూలిపోయింది. ఫౌండేషన్ అనేది నాశనం అయిపోయింది. ఆ ఫౌండేషన్ అనేది కూలిపోయిన తర్వాత ఇంక ఈ నవీన్ రామ్ సింగ్ కావచ్చు, వేరే మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళు కావచ్చు, అందరిది కూలిపోతాయి. సో సొంతంగా చేసుకుంటే ఓకే, నో ఇష్యూస్. బట్ ఇప్పుడు ఇట్లా క్రౌడ్ ఫండింగ్ ద్వారా అనేది ఇక మీదట జరగని పని. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే జరుగుతుంది. దాన్ని ఇంకెవ్వరు ఏం చెయ్యలేరు, అంతే. సో అందుకే దీన్ని మనం మరీ టూ మచ్గా తీసేసుకోకుండా జస్ట్ లీవ్ ఇట్ టు దెమ్. ఇక వాళ్ళు ఏదో గొడవలు ఆడుకుంటున్నారు, ఇంకా కంటిన్యూ చేస్తారు. అంటే నేను ఏమంటున్నానంటే, నేను కూడా ఇప్పుడు ఒక టాపిక్ గురించి ఎక్కువసేపు మరీ మాట్లాడలేకపోతున్నా. ఎందుకు మాట్లాడలేకపోతున్నా అంటే ఎక్కువ రోజులు 10-15 రోజులు మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. రోజుకో సబ్జెక్ట్ ఇస్తున్నారు వాళ్ళు, రోజుకో సబ్జెక్ట్ ఇస్తున్నారు వాళ్ళు, రోజు మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు. కానీ నేను ఎందుకు అంటున్నానంటే, ఇది మాట్లాడడం వల్ల నా మానసిక ప్రశాంతత పోతుంది. రెండోది, ఇది ఇంకా పెరిగి పెద్దదైతే ఆ పిల్లలకు వచ్చేది ఆగిపోద్ది. అంటే లైక్ ఇప్పుడు ఎట్లా, నేను ఏమంటున్నా, ఆయన మళ్ళీ చేసినా కూడా ఇంత రాకపోవచ్చేమో, కానీ ఒక 50 లక్షలు అయితే వస్తాయిగా, అవైనా ఎంతో కొంత మెడిసిన్స్కి హెల్ప్ అవుతాయిగా పిల్లలకి. కానీ అందులో కూడా 50 ఇస్తాడని గ్యారంటీ లేదు. 25 మాట్లాడుకుంటాడు, లేదంటే ఈయనకి 20 వాళ్ళకి 30 మాట్లాడుకుంటాడు, ఏదో ఒకటి జరగచ్చు, అది వేరే విషయం. అంతైనా వెళ్తుంది కదా పిల్లలకి. సో ఇది బాగా నెగిటివ్ అయిపోకూడదు అన్న ఒక్క కారణం చేత దీన్ని కంటిన్యూ చేయొద్దు అనుకుంటున్నాను, అంతే. నా మానసిక ప్రశాంతత కోసం కూడా, నా స్వార్థం కూడా నేను చూసుకుంటాను. ఎందుకంటే నాకు బేసిక్గా ఇవన్నీ చూస్తుంటే ఒక మనిషి మీద ద్వేషం పెరుగుతోంది, ఒక మనిషి మీద కోపం పెరుగుతుంది. కానీ నవీన్ రామ్ సింగ్ అన్న వ్యక్తి నాకు బేసిక్గా ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నాకు నచ్చని వ్యక్తి కదా, ఆ వ్యక్తి మీద నేను నా టైం అండ్ ఎఫర్ట్ ఎందుకు పెట్టాలి? నేను అదే నమ్ముతాను. నేను నవీన్ రామ్ సింగ్ అన్న వ్యక్తి, బట్ బేసిక్గా అది పీపుల్ అడుగుతున్నారు కాబట్టి నేను ఎఫర్ట్ చేస్తున్నాను, ఓకే, బాగానే ఉంది. కానీ నాకు నచ్చని ఒక వ్యక్తి మీద ఎందుకు నేను అంత ఎఫర్ట్ పెట్టాలి? ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత కూడా, ఆ మనిషి ఇంత దారుణం చేశాడని క్లారిటీ వచ్చిన తర్వాత కూడా నాకు నచ్చని వ్యక్తి మీద నేను ఎందుకు నా టైం అండ్ ఎఫర్ట్ పెట్టాలి? అది నేను రియలైజ్ అయ్యా. సో నేను అందరికి అదే చెప్తాను, మీరు కూడా అతనికి దూరంగా ఉండండి. మీకు వద్దు అన్నట్టయితే, అతను చేసిన తప్పని మీకు అనిపించిందా, నమ్మారా, ఇంక వదిలేసేయండి.
అది లీగల్గా వాళ్ళు వెళ్ళరు. ఆ ధైర్యంతోనే చెప్తున్నాడు ఆయన. పేరెంట్స్ వెళ్ళరు, క్రియేటర్స్ వెళ్ళరు, ఎవరు వెళ్తారు లీగల్గా? ఆ అబ్బాయి ఆ గాంధీ తాత అబ్బాయి పరిస్థితి దారుణమే. ఆ అబ్బాయికి ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి. ఎంతసేపు ఈ వీడియోలో ఇంకొకటి ఏదో చెప్తున్నాడు. మీరు ఆ అమౌంట్ పంపింది కూడా నా అకౌంట్ కాదు కదా. నేను మొన్నే చెప్పాను కదా, నిన్నే చెప్పాను, సారీ మొన్న కాదు నిన్న చెప్పాను కదా, నేను నీ ఫ్రెండ్స్ అకౌంట్లకు పంపించుకుంటున్నావు నువ్వు. సరే వాళ్ళని పట్టుకొని ఉతికితే వాళ్ళైనా చెప్పరా అని చెప్పి అన్నాను కదా. ఫ్రెండ్ అకౌంట్లోకి పంపించుకుంటున్నాడు ఆయన. అదే జరుగుతూ వస్తుంది. అది మొదటి నుంచి ఇప్పుడనే కాదు, ఎప్పటి నుంచో ఇదే జరుగుతూ వస్తుంది. సో బాగా ట్రస్ట్ వర్తి ఫ్రెండ్స్. నా నవీన్ రామ్ సింగ్ విషయంలో ఈ విషయంలో కొంచెం ఏంటంటే అతనికి చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. జనరల్గా ఎవరికో కానీ ఇట్లాంటి మంచి నమ్మకమైన ఫ్రెండ్స్ దొరకరు. డబ్బులు పడగానే జంప్ అయిపోతారు చాలామంది. కానీ డబ్బులు పడినా కూడా మళ్ళీ అతనికి ఇచ్చేసి, ఇదిగోరా బాబు నీ డబ్బులు ఎల్లు తార్రాక్స్ కొనుక్కో అని చెప్పి ఇచ్చేశారు చూడు సార్. అది 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 మానవత్వం అంటే. నువ్వు ఉన్నావు దేనికి? నీ ఫ్రెండ్స్ని చూసి నేర్చుకో. సో అదయ్యా మానవత్వం అంటే. చూడండి, 25 లక్షలు ఇచ్చి కొనుక్కోరా తార్రాక్స్, నీ డబ్బులే కదా పట్టుపు అన్నారనమాట. అట్లా అది 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 అసలైన స్నేహం అంటే. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ కానీ అకౌంట్లో డబ్బు తక్కువ. అట్లా. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా విన్నాళ్ళుగా మనం వింటూ వచ్చాం. దీన్ని బట్టి మనకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే, రేపు పొద్దున్న మీరు ఎవరికైనా ఏదన్నా ఇచ్చేటట్టయితే దయచేసి ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్స్ చేయండి. ఒక అగ్రిమెంట్ బాండ్ పేపర్ ముందే రాసి ఉంచుకోండి, ఫేక్వి కాకుండా. అండ్ అందులో కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే జరగాలి రెండు వైపులా కూడా. ఇచ్చినప్పుడు ఎలాగైతే ఆన్లైన్లో చేశారో తిరిగి తీసుకునేటప్పుడు కూడా ఆన్లైన్లోనే ఇవ్వాల్సి ఉంటుంది అనేది ముందే రాసి ఉంచుకోండి. ఫైనాన్షియల్ లెసన్స్ అనమాట మనకి ఇవన్నీ కూడా. నేర్చుకోండి, తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకుంటే ఉపయోగపడతాయి మనకి. ఏముంది, ఎంతో కొంత ఉపయోగపడేవేగా మనకి. అదే నేను చెప్పేది. ఓకే, సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఓవరాల్గా దీనికి ఒక ఫుల్ స్టాప్ మీరు కూడా పెట్టేసేయండి నన్ను అడిగితే. దాట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో ఇన్స్టాగ్రామ్ ఐడి జాబ్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.